పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పార్సిల్ కౌంటర్ వద్ద బాణసంచా పేలి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పేలుడు దాటికి పార్సిల్ కౌంటర్ వద్ద షెడ్ పైభాగం అద్దాలు ధ్వంసమైపోయాయి. ఫ్యాన్సీ ఐటమ్ పేరుతో ఉన్న బాణసంచా పార్సిల్ విజయనగరం నుంచి బస్సులో పార్వతీపురం పార్సిల్ కౌంటర్కు తరలించారు. చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే విజయ్ చంద్ర, ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పార్సిల్ కౌంటర్ వద్ద బాణసంచా పేలి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ జరుగుతున్న. నాగేంద్ర ప్రసాద్, దీపావళి వచ్చిందంటే సంబరాల కోసం ఎంత ఎగరగా పిల్ల పెద్దలు వెయిట్ చేస్తారో, అట్ ద సేమ్ టైం ఇలాంటి పేలులతో కూడా భయాలు వస్తూ ఉంటాయి. అసలు ఏం జరిగినట్టు చెప్తున్నారు? ప్రస్తుతం ఎలా ఉంది ఆ బాధితుల పరిస్థితి ఏంటి? గాయాల పాలైన వారిది ఏం చెప్తున్నారు? అది డాక్టర్స్ ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ప్రధానంగా ఈ రోజు జరిగిన సంగతి కనుక చూసినట్టయితే పార్వతీపురం ఇక్కడ పార్సిల్ కౌంటర్ ఏదైతే ఆర్టీసీ కాంప్లెక్స్ పార్సిల్ కౌంటర్ ఉందో అక్కడైతే ఈ పేలుడు పదార్థాలు బాణసంచాకు సంబంధించిన పేలుడు పదార్థాల పేర్లతో నలుగురికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. వెంటనే వాళ్ళు పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి ఆటోలో తరలించారు. ప్రధానంగా చూసినట్లయితే ఒక ఫ్యాన్సీ సామాన్లు చెప్పి ఒక పార్సిల్ అనేటువంటి పార్సిల్ కౌంటర్ దగ్గర చేరినట్టుగా తెలుస్తుంది. ఈ పార్సిల్ తో బాణసంచా ఉన్నటువంటి ఎవరు గుర్తించలేదని కూడా మనం చెప్పచ్చు. సడన్ గా ఒకసారిగా పేలుడు సంబంధించిన విస్ఫోటం చాలా తీవ్రమైనటువంటి గాయాలు అయినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. మొత్తం మీద వెంటనే సమాచారం చేసినటువంటి పోలీసులు కానీ లేకపోతే ఫైర్ సిబ్బంది గారు అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకోవడం జరిగింది. వెంటనే స్థానిక ఎమ్మెల్యే కూడా సమాచారం తెలియజేస్తే విజయనగరం కూడా అక్కడ బాధితులు పరామర్శించే ఏరియా ఆసుపత్రి కూడా చాలా ఇందులో నిదానంగా ఒక వ్యక్తి తాలూకు కళ్ళు పూర్తిగా పోయినట్టుగా కూడా తెలుస్తుంది. మరో ముగ్గురు తీవ్రమైనటువంటి గాయాలైనట్టుగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎస్పీతో పాటు ఏఎస్పీ అంకిత సురాణ ఎస్పీ కూడా వీళ్ళు పరామర్శించడం జరిగింది. మొత్తం ఏంటి పరిస్థితులు కూడా ఇప్పుడు పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఈ గాయపడిన వాళ్ళ విషయానికి వస్తే పార్టీపురంలో స్క్రాప్ షాప్ లో పనిచేస్తున్న వ్యక్తి ఒక ఆయన గాయాలు తగిలి, అలాగే టెల్లర్ అనే బస్సు డ్రైవర్ కూడా గాయాలు తగినటువంటి పరిస్థితి. నచ్చిపురం చెందినట్టు మరో వ్యక్తి కూడా గాయాలు. ఆర్టీసీ కళాశీగా పనిచేస్తున్న వ్యక్తి కూడా గాయాలు పాలైన. మొత్తం మీద నలుగురు గాయాలయ్యే తీవ్రమైనటువంటి గాయాలతో వీళ్ళు బాధపడుతున్న నేపథ్యంలో పార్టీపురం ఏరియా ఆసుపత్రి నుంచి కూడా విశాఖపట్నం కేజీఎస్సీ కూడా వీళ్ళు ప్రస్తుత చికిత్సతో పంపించేటువంటి పరిస్థితి అయితే. థ్యాంక్ యూ నాగేంద్రనాథ్.